హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి ఉంటే మన యొక్క మ్యాంగ్ ప్రిపరేషన్ స్ప్రింగ్ బూట్ డే 16లో మనం వచ్చి ఉంటే జే యూనిట్ అంటే ఏమి, జే యూనిట్ టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి, రెపాజిటరీ లేయర్కి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చేమంటే నార్మల్గా మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్కి మనం వచ్చి ఉంటే టెస్టింగ్ పర్పస్ కోసం మనం యూస్ చేసేది జే యూనిట్ టెస్ట్ కేస్ అనమాట. సో ఇది జే యూనిట్ అనేది మనం వచ్చి ఉంటే లేయర్ బై లేయర్ అనేది మనం ఇంప్లిమెంట్ అంటే టెస్ట్ కేస్ అనేది రాస్తాం. ఓకే. సో ఇక్కడ నేను వచ్చేమంటే నార్మల్గా మనం వచ్చేమంటే ఇక్కడ యూజ్ చేసే అప్రోచ్ వచ్చి మనం వచ్చేమంటే బాటమ్ నుంచి అప్కి టెస్ట్ కేస్ అనేది రాస్తున్నా. సో ఇది బేసిక్గా చెప్పాలంటే మనకు వచ్చేమంటే టీడీడీ అప్రోచ్ లాగే వస్తుంది. బట్ ఇక్కడ ఏమంటే మనం డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అనేది చేసినాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టీడీడీ అంటే ఏమనేది తెలుసుకుందాం. సో టీడీడీ, ఓకే. టీడీ అంటే మనకు వచ్చేంటే టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్, ఓకేనా. సో ఈ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్లో మనకు వచ్చే ఉంటే టూ అప్రోచెస్ అనేవి ఉంటాయి. ఇది వచ్చి మనకి నార్మల్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనం యూస్ చేసే ఒక అప్రోచ్, అంటే డెవలప్మెంట్కి యూస్ చేసే ఒక అప్రోచ్, ఓకేనా. సో ఇందులో మనకి బాటమ్ అప్ మనకు వచ్చేమంటే టాప్ డౌన్. సో నార్మల్గా డెవలప్మెంట్లో ఈ టూ అప్రోచెస్ అనేది యూస్ చేస్తారు బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి. సో ఇక్కడ నేను వచ్చేమంటే బాటమ్ అప్ అప్రోచ్కి మోస్ట్లీ యూజ్ అనేది చేస్తున్నా, బాటమ్ అప్ అప్రోచ్. సో ఈ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్లో మనకు వచ్చేమంటే ఎలా మనం అప్లికేషన్ అనేది బిల్డ్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చి ఉంటే ఈ టెస్ట్ కేస్ అనేది రాస్తాం, ఓకేనా. సో మనకి ఇక్కడ నార్మల్గా మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ తీసుకున్నట్లు మనకు బాటమ్ అనేది మనకు వచ్చి ఉంటే రెపాజిటరీ లేయర్ అనేది వస్తుంది. సో కాబట్టి REPOSITORY రెపాజిటరీ, ఓకే. సో రెపాజిటరీకి ఫస్ట్ మనం టెస్ట్ అనేది రాస్తాం. దెన్ మనం వచ్చి ఉంటే మనం యాక్చువల్ కోడ్ని ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. రెపాజిటరీ కోడ్ ఇంప్లిమెంటేషన్ TORY. సో మనం వచ్చి ఉంటే ఇలా మనం వచ్చి ఉంటే కోడ్ అనేది రాస్తాం. ఫస్ట్ మనం వచ్చి ఉంటే టెస్ట్ కేస్ అనేది రాస్తాం. దెన్ మనం వచ్చి ఉంటే కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది నార్మల్గా మనం వచ్చి ఉంటే టీడీడీ అప్రోచ్లో యూస్ చేసే అప్రోచ్ అనమాట, ఓకేనా. టీడీడీలో మనం బాటమ్ అప్ అప్రోచ్, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే సర్వీస్ టెస్ట్ అనేది రాస్తాం. దెన్ మనకు వచ్చి ఉంటే సర్వీస్ లేయర్కి కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే కంట్రోలర్ టెస్ట్ అనేది రాస్తాం. దెన్ మనకు వచ్చి ఉంటే కంట్రోలర్కి మనం వచ్చి ఉంటే కోడ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. కంట్రోలర్ ఓకే. సో ఇది మనం వచ్చి ఉంటే దీన్ని నార్మల్గా మనం వచ్చి ఉంటే ఈ విధంగా మనం వచ్చి ఉంటే మనం అప్లికేషన్ అనేది బిల్డ్ అనేది చేస్తే దాన్ని మనం వచ్చి ఉంటే నార్మల్గా టీడీడీ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ అంటాం. సో ఇది మనం బాటమ్ నుంచి డౌన్ కన్నా లేదంటే మనకు వచ్చి ఉంటే బాటమ్ నుంచి అప్ కన్నా లేదంటే టాప్ టు డౌన్ కన్నా మనం అనేది యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇది మనం బేస్డ్ ఆన్ అప్లికేషన్ రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ అనేది చేస్తాం. బట్ మనం వచ్చేమంటే ఇక్కడ సేమ్ లైక్ బాటమ్ అప్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తాం. బట్ ఏమంటే మనం ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది చేసేసినాం. సో బట్ మనకు వచ్చి ఓన్లీ టెస్ట్ కేస్ అనేది మాత్రమే రాస్తున్నాం ఇక్కడ. సో అప్రోచ్ అనేది నార్మల్గా మనకు వచ్చి టీడీడీ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్లో వచ్చి మనకు వచ్చి ఫస్ట్ టెస్ట్ కేస్ రాసిన తర్వాత మనం ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. సేమ్ లైక్ మనం బట్ ఏమంటే మీకు ఇది డెవలప్మెంట్లో మీకు నార్మల్గా తెలుసుకోవాలనే దానికోసం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. బట్ మనం వచ్చి ఆల్రెడీ డెవలప్మెంట్ అనేది చేసినాం కాబట్టి ఓన్లీ టెస్ట్ కేస్ మాత్రం రాస్తున్నాం. అది ఎలా అంటే బాటమ్ టు అప్, ఓకేనా. సో దీనికోసం మనం వచ్చి నెక్స్ట్ మనకి ఓకే మనం నార్మల్గా వచ్చి ఈ అంటే రెపాజిటరీ లేయర్కి మనం టెస్ట్ రాసినప్పుడు మనం వచ్చి మోస్ట్లీ మనం వచ్చి H2 డేటాబేస్ అనేది యూస్ చేస్తాం, ఇన్ మెమరీ డేటాబేస్. ఎందుకంటే మనం వచ్చి డేటా అనేది మనకు వచ్చి డేటాబేస్ని ఇట్ అనేది చేస్తుంది, ఓకే. మన టెస్ట్ కేస్ అనేవి. సో డేటాబేస్ని ఇట్ చేసినప్పుడు మనం ఇక్కడ రిమూవ్ డేటా అనేది అలా ఆల్ చేస్తాం కాబట్టి మనకు వచ్చి మనం మన యొక్క పర్మనెంట్ డేటాబేస్లో ఉన్న డేటాని మనం రిమూవ్ అనేది ఏం చేయకూడదు కాబట్టి దానికోసం మనం వచ్చి టెంపరరీ డేటాబేస్ అనేది యూస్ చేస్తాం. సో దానికోసం మనం వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుని మన యొక్క అప్లికేషన్ రిసోర్స్, ఓకే. సో అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్‌లో సో ఇక్కడ నేను వచ్చి మన యొక్క MySQL డేటాబేస్‌ని నేను కామెంట్ అనేది చేసేస్తున్నా. సో ఇక్కడ నార్మల్‌గా యూజ్ చేసే మన H2 డేటాబేస్. సో ఇది మనం ఎనేబుల్ చేసినా చేయకపోయినా మనకు ఆటోమేటిక్‌గా మనకు వచ్చేమంటే డిఫాల్ట్‌గా H2 డేటాబేస్ అనేది ఉంటుంది కాబట్టి నేను జస్ట్ కామెంట్‌లోనే వదిలేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ క్లియర్‌గా వాట్ ఈస్ టీడీడీ అంటే టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ అంటే ఏమనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే మనం H2 డేటాబేస్ అనేది ఇన్ మెమరీ డేటాబేస్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ క్రెడ్ అప్లికేషన్ అనేది మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ అనేది చేసినాం కాబట్టి డైరెక్ట్‌గా మనం వచ్చి జే యూనిట్‌కి మనం వచ్చి టెస్ట్ కేస్ అనేది రాద్దాం. సో ఇక్కడ మనకి దీనికోసం మనం ప్రత్యేకంగా అడిషనల్‌గా కొత్త డిపెండెన్సీ అనేది మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు మనకు వచ్చి ఆటోమేటిక్‌గా మనకి టెస్ట్‌కి సంబంధించిన డిపెండెన్సీ అనేది దీంట్లో యాడ్ అనేది అయిపోయింటుంది.
ఓకే. ఇక్కడ చూడొచ్చు మనకొచ్చుంటే స్ప్రింగ్ బూట్ స్టార్టర్ టెస్ట్. ఓకేనా. సో దీనికి మనం అడిషనల్‌గా ఏ డిపెండెన్సీ అనేది యాడ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో ఇది మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామంటే నార్మల్‌గా మనం అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ మనం ఎస్ఆర్‌సి మెయిన్ జావా అనే ప్యాకేజ్‌లో మనం యొక్క అప్లికేషన్ అనేది బిల్డ్ చేసుంటాం. బట్ మనం టెస్ట్ అనేది ఎక్కడ బిల్డ్ చేస్తామంటే మనకొచ్చేమంటే ఎస్ఆర్‌సి టెస్ట్ జావా. ఓకే. సో సేమ్ లైక్ మనకి ఎస్ఆర్‌సి టెస్ట్ జావా సేమ్ లైక్ మనం వచ్చి రిపాజిటరీకి మనం ఏ విధంగా అయితే క్రియేట్ చేసుకున్నామో ప్యాకేజ్ స్ట్రక్చర్ అదే విధంగా మనం వచ్చి క్రియేట్ అనేది చేసుకుంటాం. సో ఎంప్లాయీ రిపాజిటరీ సేమ్ నేనొచ్చేమంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చొచ్చి మనకి మెయిన్ అప్లికేషన్‌కి ఎలా మనకి మెయిన్ అనేది ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా మనకొచ్చేమంటే టెస్టింగ్‌కో అలా ఒక మెయిన్ అనేది ఉంటుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే కంట్రోల్ ఎన్. ఓకే. మనకి క్లాస్ కంట్రోల్ వి టెస్ట్. ఓకేనా. మనకి రిపాజిటరీ టెస్ట్ కాబట్టి టెస్ట్ అనేది ఇస్తున్నాం. సేమ్ దీనికి కూడా మనకొచ్చేమంటే ప్యాకేజ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. సో మనకొచ్చేమంటే రిపాజిటరీ టియుఆర్‌వై రిపాజిటరీ. ఓకే. మనకొచ్చేటి రిపాజిటరీ అనేది ఇచ్చేసినాం. సో ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేమంటే రిపాజిటరీకి మనం వచ్చుంటే @రిపాజిటరీ అనే ఒక యానోటేషన్ అనేది ఇచ్చింటాం. సో సేమ్ లైక్ మనకొచ్చేమంటే రిపాజిటరీ టెస్ట్‌కి కూడా మనం వచ్చుంటే ఒక యానోటేషన్ అనేది ఇవ్వాలి. సో దానికి నార్మల్‌గా మనం వచ్చేమంటే యూజ్ చేసే యానోటేషన్ వచ్చి డేటా జేపీఏ టెస్ట్. డేటా జేపీఏ టెస్ట్. సో ఇది మనకి రిపాజిటరీ లేయర్ కోసం మనం యూజ్ చేసే యానోటేషన్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ మనం ఇది మనకి ఎంప్లాయీ రిపాజిటరీ టెస్ట్ కాబట్టి దీనికి కావాలంటే మనం డిస్‌ప్లే చేసే దానికోసం మనం నేమ్స్ కావాలంటే మనం నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. లేదంటే మనకొచ్చేమంటే ఆహ్, సేమ్ మనకిది టోటల్‌గా మనకొచ్చేంటే ఇంకొక యానోటేషన్ అనేది ఇచ్చుకుంటున్నా. సో మనకొచ్చేంటే నార్మల్‌గా టెస్ట్ ఇన్‌స్టెన్స్ అనే ఒక యానోటేషన్ అనేది ఇస్తున్నా. సో ఈ టెస్ట్ ఇన్‌స్టెన్స్ అనే యానోటేషన్ ఎందుకనేది ఇస్తుందంటే నార్మల్‌గా మనం వచ్చేమంటే దీనికి ముందు జేయూనిట్ 5 కంటే ముందు ఓకేనా. సో మనం ఇప్పుడు రాసేది జేయూనిట్ 5 అనమాట. సో జేయూనిట్ 5 కంటే ముందు మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం ఎవ్రీ మెథడ్ మనకు అది రన్ అయినప్పుడు మనకొచ్చేమంటే టెస్ట్ మెథడ్ అనేది మనకు ఆటోమేటిక్‌గా ఒక ఇన్‌స్టెన్స్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. న్యూ ఇన్‌స్టెన్స్ అనేది. సో బట్ జేయూనిట్ 5లో మనకొచ్చేంటే దాన్ని అవాయిడ్ చేసేదాని కోసం మనకొచ్చేమంటే ఇక్కడ టెస్ట్ ఇన్‌స్టెన్స్ అనే ఒక యానోటేషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇందులో మనకొచ్చేమంటే సేమ్ టెస్ట్ ఇన్‌స్టెన్స్ సో ఇక్కడ మనకు యానోటేషన్ కాదు. డాట్ ఓకేనా. సో మనకొచ్చేమంటే డాట్ లైఫ్ సైకిల్ డాట్ మనకొచ్చేమంటే ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకి పర్ మెథడ్‌కి మనం ఒక ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేయాలా? లేకపోతే పర్ క్లాస్‌కి ఎంటైర్ క్లాస్‌కి ఒక ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేయాలా? అని మనం ఇక్కడ డిక్లేర్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనొచ్చేమంటే ఎంటైర్ క్లాస్‌కి ఓన్లీ 1 ఇన్‌స్టెన్స్ మాత్రమే క్రియేట్ అవ్వాలి అనేది నేనొచ్చేమంటే ఇక్కడ డిక్లేర్ అనేది చేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ మనకొచ్చేమంటే డిస్‌ప్లే నేమ్ డిస్‌ప్లే నేమ్ డిస్‌ప్లే నేమ్. సో డిస్‌ప్లే నేమ్‌లో మనం వచ్చేమంటే మనం ఇది మనకి ఏం సంబంధించిన ఎంప్లాయీ రిపాజిటరీ టెస్ట్ ఓకేనా. అని మనం కావాలంటే డిక్లేర్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ. ఎంప్లాయీ రిపాజిటరీ టెస్ట్. జస్ట్ ఫర్ నేమింగ్ అంటే మనకి టెస్ట్ కేస్ రన్ చేసినప్పుడు మనకొచ్చేమంటే నేమింగ్స్ అనేది క్లియర్‌గా రావడం కోసం దీన్ని కమెంట్ అనేది చేస్తున్నా. సో మనం దీనికి డిఫరెన్స్ అనేది తర్వాత తెలుసుకుందాం. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓకే. సో మనకొచ్చేమంటే మనం ఇక్కడ టెస్ట్ చేయాల్సిందొచ్చేమంటే మన యొక్క రిపాజిటరీ లేయర్‌ని. సో కాబట్టి మనం వచ్చేమంటే దాన్ని ఇంజెక్ట్ అనేది చేసుకోవాలి. సో ఎంప్లాయీ రిపాజిటరీ సేమ్ లైక్ సో మనకొచ్చేమంటే ప్రైవేట్ ఎంప్లాయీ రిపాజిటరీ. సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే నేను ఇక్కడ సేమ్ ప్రైవేట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్. సో మనకి ఎంటిటీ క్లాస్ వచ్చి ఎంప్లాయీ కాబట్టి ఎంప్లాయీ అనేది ఇస్తున్నా. ఎంప్లాయీ ఓకే. దీన్ని ఇంపోర్ట్ అనేది చేసుకుందాం. ఓకే. సో మనకొచ్చేమంటే ఇంపోర్ట్ అనేది చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి మన యొక్క మోడల్‌లో ఎంప్లాయీ ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మనకి నార్మల్‌గా మనకి ఎవ్రీ టైమ్ మనకొచ్చేమంటే ఇక్కడ మనకి ఇప్పుడు మనకి హెచ్2 ఇన్ మెమరీ డేటాబేస్ అనేది యూజ్ అనేది చేస్తున్నాం. టెంపరరీ డేటాబేస్ హెచ్2 డేటాబేస్ అనేది ఓకేనా. సో ఈ హెచ్2 డేటాబేస్‌ని మనం వచ్చేమంటే మనం టెస్ట్ కేస్ రన్ అయ్యేదానికి ముందు దాంట్లో ఉండే డేటా మొత్తం మనకొచ్చేమంటే ఎవ్రీ మెథడ్‌కి ముందు మనం రిమూవ్ అనేది చేసేయాలి. ఓకేనా. సో దానికి మనం వచ్చేమంటే అడిషనల్‌గా మనం పెర్ఫార్మ్ అనేది చేయాలి కదా! సో దానికోసం మనం వచ్చేమంటే ఇక్కడ ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. వాయిడ్ సెటప్. సో ఈ సెటప్ అనేది నేనేం చేస్తున్నానంటే నాకు ఎవ్రీ అంటే నాకు వచ్చి నార్మల్‌గా ఎవ్రీ టెస్ట్ కేస్ రన్ అయ్యేదానికి ముందు మనకొచ్చేమంటే దీన్ని ఈ మెథడ్‌ని కాల్ చేయాలి. అంటే ఈ మెథడ్‌కి రన్ అవ్వాలి. ఓకే. సో దానికోసం మనం వచ్చేమంటే ఇక్కడ బిఫోర్ ఈచ్ ఓకేనా. సో మనకొచ్చేమంటే బిఫోర్ ఈచ్ అనేది యూజ్ చేస్తున్నాం. అంటే బిఫోర్ ఈచ్ ఎవ్రీ టెస్ట్ కేస్‌కి ముందు మనకొచ్చేమంటే ఇది ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే ఒక్కసారి మనకి రన్ అవ్వాలి అనేది నేను ఇక్కడ వచ్చేమంటే డిక్లేర్ అనేది చేస్తున్నా. సో కాబట్టి మనకొచ్చేమంటే బిఫోర్ ఈచ్.
సో మనకొచ్చి ఉంటే ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ మనకొచ్చి అంటే డిలీట్ ఆల్ అనేది చేస్తున్నాం. సో అన్నీ మనకి రిమూవ్ చేసేయాలని. దెన్ మనకొచ్చి ఉంటే న్యూగా పర్ఫామ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినాం కాబట్టి ఎంప్లాయీకి మనం వచ్చి ఉంటే ఎంప్లాయీ ఈక్వల్ టు మనకొచ్చి ఉంటే న్యూ ఎంప్లాయీ. సో మనం బిల్డర్ డిజైన్ ప్యాటర్న్ అనేది యూజ్ చేసినాం కాబట్టి సేమ్ ఎంప్లాయీ దీనికి మనం వచ్చి ఉంటే ఒక సమ్ వాల్యూస్ అని మనం క్రియేట్ అనేది చేసుకుంటాం ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది. ఓకే ఓకే డాట్ ఓకేనా. సో మనకు వచ్చి ఉంటే నేమ్ ఓకే సారీ మనకి న్యూ ఎంప్లాయీ ఓకే. సో న్యూ ఎంప్లాయీ డాట్ ఓకే బిల్డర్ ఓకే ELOYE ఓకే బిల్డర్ టైప్ అండ్ మన యొక్క ఎంప్లాయీ క్లాస్లో మనకు వచ్చి ఉంటే ఓకే మనకు వచ్చి ఉంటే బిల్డర్ ఉంది. ఓకే పబ్లిక్ స్టాటిక్ మన యొక్క ఓకే పబ్లిక్ స్టాటిక్ బిల్డర్ ఓకే ఎంప్లాయీ రిపాజిటరీ టెస్ట్ ఓకే. సో న్యూ EMPLOYE ఎంప్లాయీ డాట్ మనకు వచ్చి అంటే బిల్డర్. సో మనకు వచ్చి అంటే న్యూ ఎంప్లాయీ డాట్ బిల్డర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు వచ్చి అంటే బిల్డర్. సో ఇక్కడ మనకు వచ్చి అంటే డాట్ నేమ్ అనేది కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి క్లియర్ చూడొచ్చు నేమ్ అనేది ఉంది. సో ఇక్కడ మనం నేమ్ అనేది సంథింగ్ ఇచ్చుకుందాం. సో మనకు వచ్చి అంటే నేమ్ అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి అంటే సేమ్ నేమ్ అనేది ఇచ్చినాం. నెక్స్ట్ మనకు వచ్చి అంటే ఈమెయిల్ ఓకే. సో ఈమెయిల్ అనేది కూడా ఇచ్చుకుంటున్నాం. సేమ్ మనకు వచ్చి అంటే BSK డాట్ సో BSK@gmail.com gmail.com అనేది ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే సేమ్ లైక్ పాన్ కార్డ్ అనేది ఇచ్చేద్దాం. జీజీజీ ఓకే మనకు 5 క్యారెక్టర్స్ నెక్స్ట్ వచ్చి 4 డిజిట్స్ నెక్స్ట్ ఒక 1 క్యారెక్టర్. సో పాన్ కార్డ్ ఫార్మాట్ అనేది. నెక్స్ట్ మనకు వచ్చి ఉంటే అడ్రస్. సో అడ్రస్ అనేది ఇస్తున్నాం. అడ్రస్ వచ్చి మనకు వచ్చి ఉంటే ANDHR ఆంధ్రప్రదేశ్ అనేది ఇస్తున్నాం. సో నెక్స్ట్ మనకు వచ్చి ఉంటే మొబైల్. సో మొబైల్ అనేది కోయలేదు కాబట్టి మొబైల్. సో మనకి ఇది కూడా స్ట్రింగ్ టైప్ అనేది తీసుకున్నాం కాబట్టి సేమ్ మొబైల్ అనేది ఇస్తున్నాం. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం వచ్చి ఉంటే బిల్డ్ అనేది చేస్తున్నాం. ఓకేనా. సో బిల్డ్ అనేది అయిపోయింది. ఓకే. సో ఇది నార్మల్‌గా మనకు వచ్చి ఉంటే ఎవ్రీ టైమ్ మనకు వచ్చి ఉంటే ఇది రన్ అయ్యేదాని కోసం నేను వచ్చి ఉంటే ఇక్కడ నార్మల్‌గా బిఫోర్ ఈచ్ అనేది ఇస్తున్నాం. ఓకే. సో ఓకే. ఇప్పుడు మనకు వచ్చి ఉంటే బిఫోర్ ఈచ్ అనేది ఇచ్చేసినాం. నెక్స్ట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనం వచ్చి ఉంటే మన యొక్క క్రెడ్ ఆపరేషన్ అంటే మనం క్రియేట్ చేసిన మెథడ్స్‌కి అన్నీ మనం వచ్చి ఉంటే నార్మల్‌గా మనం వచ్చి ఉంటే టెస్ట్ కేస్ అనేది రాస్తాం. సో ఇప్పుడు టెస్ట్ కేస్ రాసేదాని కోసం మనం వచ్చి ఉంటే డిఫాల్ట్‌గా మనకు వచ్చి ఉంటే ఒక యానోటేషన్ అనేది ఇవ్వాలి అన్ని దానికి. సో అదేమంటే మనకు వచ్చి ఉంటే టెస్ట్ ఓకే. పబ్లిక్. సో మనం పబ్లిక్ అనేది చూసి లేదంటే డైరెక్ట్‌గా వాయిడ్ అనేది ఇస్తున్నా. వాయిడ్ మనకు వచ్చి ఉంటే సేవ్ ఎంప్లాయీ ఓకేనా. సేవ్ ఎంప్లాయీ టెస్ట్ టెస్ట్. సో నేను వచ్చి వాయిడ్ సేవ్ ఎంప్లాయీ టెస్ట్ అని ఒక మెథడ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో మెథడ్ అనేది క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు మనకు వచ్చి ఉంటే నార్మల్‌గా ఇక్కడ మనం ఆల్రెడీ మనం ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినాం. సో ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని మనం వచ్చి ఉంటే మనం సేవ్ అనేది చేద్దాం. ఎంప్లాయీ సేవ్డ్ ఎంప్లాయీ అనేది రెఫరెన్స్ అనేది తీసుకున్నా. ఈక్వల్ టు మనకు వచ్చి ఉంటే మన యొక్క రిపాజిటరీ REPO ఎంప్లాయీ రిపాజిటరీ అనుకుంటా. ఓకే. ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ మనకు వచ్చి ఉంటే సేవ్. సో మనం ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని మనం తీసుకుంటాం. సో ఇప్పుడు మనకు వచ్చి ఉంటే ఇది సేవ్ అనేది అయిపోయింది ఎంప్లాయీ ఆబ్జెక్ట్. సో సేవ్ అయిన తర్వాత మనకు వచ్చి ఉంటే ఇక్కడ మనకి రిట్రీవ్ అనేది అయింది. అంటే మనకి సేవ్ అయిన తర్వాత మనకి రిటర్న్ అనేది చేస్తుంది కదా. రిటర్న్ చేసి మనకు వచ్చి ఉంటే సేవ్డ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అని మనకి ఇక్కడ స్టోర్ అనేది అయింది. సో ఇక్కడ స్టోర్ అయినప్పుడు మన డేటాబేస్‌లో నుంచి మనం చెక్ చేస్తున్నాం. ఓకేనా. అంటే మనకి స్టోర్ అయిపోయి మనకి రిట్రీవ్ అయిపోయిన తర్వాత మనం వచ్చి ఉంటే దీన్ని డేటా అనేది కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని మనం చెక్ అనేది చేయాలి. సో దీనికోసం మనం వచ్చి ఉంటే అసెట్ దట్. సో మనకి ఇక్కడ చాలా మెథడ్స్ అనేవి అసెట్ ఈక్వల్ చాలా మెథడ్స్ అనేవి ఉన్నాయి. నేను ఇక్కడ వచ్చి ఉంటే అసెట్ దట్ అనేది యూజ్ చేస్తున్నా. అసెట్ దట్. సో అసెట్ దట్. సో ఇందులో మనం వచ్చి ఉంటే మన యొక్క సేవ్డ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని పాస్ చేస్తున్నాం. సో సేవ్డ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని పాస్ చేసిన. సో డాట్ ఈస్ నాట్ నల్ అనేది ఇస్తున్నాం. సో ఈస్ నాట్ నల్ అనేది మనకు వచ్చి ఉంటే ఒకవేళ మనకి ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అనేది నల్ అనేది రిటర్న్ చేస్తే మనకి అది సక్సెస్‌ఫుల్‌గా పాస్ కాలేదనే కదా అర్థం. సో కాబట్టి ఈస్ నాట్ నల్ అయినప్పుడు మనకు వచ్చి ఉంటే ఇది ఏం చేస్తుంది మనకి
టెస్ట్ కేస్‌ని ఫెయిల్ చేస్తుంది. ఒకవేళ మనకొచ్చేంటే ఆబ్జెక్ట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రిటర్న్. బట్ నేను ఇంటర్నల్‌గా ఉన్న డేటాని కూడా నేనొచ్చేసి కంపారిజన్ అనేది చేయాలి. సో, ఇంటర్నల్‌గా ఉండే డేటాని కూడా మనం చెక్ చేయాలన్నప్పుడు ఐ సెడ్ థట్ ఓకేనా మనకొచ్చేంటే సేవ్డ్ ఎంప్లాయ్ డాట్ గెట్ నేమ్ డాట్ మనకొచ్చేంటే ఈజ్ ఈక్వల్ టు మెథడ్ అనేది ఉంటుంది. సో, ఈజ్ ఈక్వల్ టులో మనకొచ్చేంటే మన యొక్క ఎంప్లాయ్ ఆబ్జెక్ట్‌లో ఉన్న నేమ్‌ని ఎంప్లాయ్ ఓకే. సో, ఎంప్లాయ్ డాట్ గెట్ నేమ్. సో, మనం ఇక్కడ పాస్ చేసిన నేము మళ్ళీ మనకొచ్చేంటే డేటాబేస్‌లో స్టోర్ అయిపోయిన తర్వాత, సేవ్ అయిన తర్వాత మళ్ళీ రిట్రీవ్ చేసిన నేమ్ మనకి ఈక్వల్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో, మనకి ఈక్వల్ ఉందంటే మనకొచ్చేంటే టెస్ట్ కేస్ సక్సెస్‌ఫుల్‌గా ఇది పాస్ అనేది అవుతుంది. లేనప్పుడు మనకొచ్చేంటే మనకి టెస్ట్ కేస్‌ని ఫెయిల్ అనేది చేస్తుంది. సేమ్ లైక్ మనం వచ్చేంటే గెట్ 2 ప్రాపర్టీస్‌ని చెక్ చేస్తున్నా. గెట్ ఈమెయిల్ కూడా చెక్ చేద్దాం. సో, మనం మీకు కావాలంటే అన్ని ప్రాపర్టీస్ మీరు కావాలంటే చెక్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇచ్చేదేమంటే ఇక్కడ ఒక 2 ప్రాపర్టీస్ మాత్రం చెక్ చేస్తున్నాను. ఓకే. కంట్రోల్ సేవ్ అనేది చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం వచ్చేంటే సేవ్ ఎంప్లాయీ టెస్ట్‌కి మనం వచ్చేంటే టెస్ట్ కేస్ అనేది రాసేసినాం. సో, ఇప్పుడు దీన్ని రన్ చేయాలన్నప్పుడు మన యొక్క ఎంప్లాయీ రిపాజిటరీ టెస్ట్ మీద క్లిక్ చేసి రన్ యాస్ జేయూనిట్ టెస్ట్ అనేది క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా టెస్ట్ కేస్ అనేది రన్ అనేది అవుతుంది. సో, మనం చెక్ చేద్దాం మన యొక్క టెస్ట్ కేస్ సక్సెస్‌ఫుల్‌గా పాస్ అవుతుందా లేదా అనేది. ఓకే. ఇది ఓకే. నో ప్రాబ్లమ్. ఇక్కడ మనం జస్ట్ దాన్ని యూజ్ చేయలేదని వార్నింగ్ అది. సో, మన యొక్క టెస్ట్ కేస్ అనేది మనకి సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ పాస్ అనేది అయిపోయింది. సో, ఇక్కడ మనకి చూడొచ్చు మనం మెథడ్ అనేది ఏదైతే క్రియేట్ చేసినామో, ఆ మెథడ్ నేమ్ అనేది ఇక్కడ రావడం అనేది జరిగింది. సేమ్ లైక్. బట్ మనకి ఈ మెథడ్ నేమ్ అనేది అవసరమా అంటే లేదు. సో, మనం కొంచెం క్లియర్‌గా మనకొచ్చేంటి యూజర్ అండర్‌స్టాండబుల్‌గా ఇవ్వాలన్నప్పుడు మనం వచ్చేంటి డిస్‌ప్లే నేమ్ అనేది సేమ్ యాస్ టీజ్‌గా మనం ఈ డిస్‌ప్లే నేమ్ అనేది మనం మన యొక్క మెథడ్ లెవెల్‌లో కూడా మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇదొచ్చి మనకొచ్చేటి సేవ్ ఎంప్లాయీ రిపాజిటరీ టెస్ట్. సేవ్ ఎంప్లాయీ రిపాజిటరీ టెస్ట్. జస్ట్ నేనొచ్చేటి సేవ్ ఎంప్లాయీ రిపాజిటరీ టెస్ట్ అనేది ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం దీనికి నేమింగ్ అనేది ఇచ్చినాం. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ అనేది చేద్దాం. సో, మనకి ఇక్కడ మనం నేమ్ అనేది ఏమి ఇచ్చినామో డిస్‌ప్లే నేమ్, ఆ నేమ్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. సో, మనకు కొంచెం యూజర్ చూసేదానికి కొంచెం క్లియర్‌గా అనేది ఉంటుంది. సో, ఇది కొంచెం ప్రాపర్‌గా స్ట్రక్చర్‌గా ఇస్తాం. నేను జస్ట్ ఇక్కడ నేనొచ్చేంటి శాంపుల్‌కి బేసిక్‌గా ఇస్తున్నా. ఓకే. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి ఇక్కడ నేను ఎంప్లాయీ రిపాజిటరీ టెస్ట్ అనేది ఇచ్చిన. సో, సేమ్ లైక్ మనకు రావడం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి సేవ్ ఎంప్లాయీ రిపాజిటరీ టెస్ట్. ఇక్కడ నేను నేమ్ అనేది ఏ విధంగా ఇచ్చినానో అదే నేమ్‌తో మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. సో, మన యొక్క రన్స్ అనేది 1 అనేది 1 టెస్ట్ కేస్ అనేది రన్ అయింది. మనకొచ్చేంటి ఎర్రర్స్ 0 అంటే మనకి సక్సెస్‌ఫుల్‌గా పాస్ అనేది అయిపోయింది. అంటే మనకి అన్ని గ్రీన్ అనేది వచ్చింది. ఒకవేళ మనకి ఫెయిల్ అయితే మనకొచ్చేంటి రెడ్‌లో వస్తుంది. ఓకే. ఒకవేళ మనకు కావాలంటే ఫెయిల్ అయితే మనకి రెడ్‌లో వస్తుందనేది మీకు తెలియాలి కదా! సో, కాబట్టి ఎంప్లాయీ డాట్ గెట్ నేమ్ బదులు మనం వచ్చేంటి గెట్ అడ్రెస్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మన నేమ్‌కి అడ్రెస్ కంపేర్ చేస్తున్నాం. సో, మనకిప్పుడు వచ్చేమంటే ఫెయిల్ అనేది అవ్వాలి. చెక్ చేద్దాం మనకి ఫెయిల్ అవుతుందా లేదా అనేది. రన్ యాస్ జేయూనిట్ టెస్ట్ కేస్. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే ఫెయిల్ అనేది అయిపోయింది. 1 టెస్ట్ కేస్ ఫెయిల్. ఎందుకంటే మనం ఇక్కడ నేమ్‌కి మనం వచ్చేమంటే అడ్రెస్‌ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేమంటే టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అనేది అయింది. ఓకే. కంట్రోల్ జెడ్ ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా సేవ్ ఎంప్లాయీ టెస్ట్ అనేది మనం ఏ విధంగా రాయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మనం సేవ్ అనేది చేసేసినాం. నెక్స్ట్ వచ్చి మనం వచ్చేంటి అప్డేట్ చేయొచ్చు. లేదంటే మనకొచ్చేంటి ఓకే. నెక్స్ట్ టెస్ట్ కేస్. ఓకేనా. నెక్స్ట్ టెస్ట్ కేస్ వచ్చి టెస్ట్. ఓకే. టెస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. సేమ్ యానిటేషన్ మళ్ళీ మనకొచ్చేంటి డిస్‌ప్లే నేమ్. సో, మనకొచ్చేమంటే దీనికి గెట్ ఆల్ ఎంప్లాయీస్. సో, గెట్ ఆల్ ఎంప్లాయీస్ అనేది యూజ్ చేస్తున్నా. సో, ఇక్కడ నేను వచ్చేంటి నార్మల్‌గా ఆల్ ఎంప్లాయీస్ అంటే నేను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయడం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేంటి ఓన్లీ 1 ఇన్‌స్టెన్స్ మాత్రమే యూజ్ అనేది చేస్తున్నాం కాబట్టి ఓకే. సో, జస్ట్ మనం 1 ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని స్టోర్ చేసి మనం దాన్ని గెట్ చేసినప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీగా వస్తుందది. ఓకే. సో, అలా చెక్ చేద్దాం. ఓకే. సో, దీనికోసం మనం వచ్చేమంటే సేమ్ మనకొచ్చేమంటే వాయిడ్ మనకొచ్చేమంటే గెట్ ఆల్ ఎంప్లాయీస్. సో, గెట్ ఆల్ ఎంప్లాయీస్. ఓకే. సో, మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ నేను ఫస్ట్ వచ్చి మనకొచ్చేంటి ఈ యొక్క ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని మనం వచ్చేంటి స్టోర్ అనేది చేసేద్దాం. సో, మనకి స్టోర్ చేసే దానికోసం మనం స్టోర్ చేస్తే చాలు. దీన్ని అంటే మన యొక్క డేటాబేస్‌లోకి మనకి సేవ్ చేస్తే చాలు. ఓకే. ఓకే. సేవ్ అనేది చేసినాం. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే గెట్ అనేది చేయాలి. ఓకేనా. సో, గెట్ అనేది చేయాలి కాబట్టి మనకొచ్చేమంటే
లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకేనా? లిస్ట్ ఆఫ్ మనకొచ్చేంటి ఎంప్లాయీస్. సో, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. సో, మనకొచ్చేంటి దీన్ని ఇంపోర్ట్ అనేది చేసుకుందాం. ఎంప్లాయీస్ ఈక్వల్ టు మనకొచ్చేంటి మన యొక్క రెపాజిటరీ, ఎంప్లాయీ రెపాజిటరీ డాట్ ఫైండ్ ఆల్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఫైండ్ ఆల్ అనేది మనకేం చేస్తుంది, ఎంప్లాయీ రెపాజిటరీలో ఉన్న ఆల్ డేటాని మనకొచ్చేంటి ఫిచ్ అనేది చేస్తుంది. ఓకే. సో, వన్స్ ఫిచ్ చేసిన తర్వాత మనం వచ్చేంటి దీన్ని మనం చెక్ చేయొచ్చు. ఓకేనా? సో, మనకి అసెట్ దట్ సో, మనకొచ్చేంటి మన యొక్క ఎంప్లాయీస్ EMPLOYS ఎంప్లాయీస్ డాట్ మనకొచ్చేంటి మనకొచ్చేంటి ఇక్కడ మనం ఇన్స్టెన్స్ ఆఫ్ మనకొచ్చేంటి నా ఇక్కడ చాలా మెథడ్స్ ఉన్నాయి. కంటైన్స్ మనం వచ్చేంటి ఈస్ మనకొచ్చేంటి ఎంటీ ఇన్స్టెన్స్. సో, మనకొచ్చేంటి ఇక్కడ చాలా మెథడ్స్ ఉన్నాయి. సో, మనం వచ్చేంటి కాబట్టి ఇక్కడ మనం సైజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? సైజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే లేదంటే ఫస్ట్ ఈజ్ నల్ అనేది ఈజ్ నాట్ నల్ అనేది చెక్ చేద్దాం. ఈజ్ నాట్ ఎంప్టీ. ఓకే. సో, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇది కాబట్టి మనకొచ్చేంటి ఈజ్ నాట్ నల్. ఓకేనా? సో, మనకి ఈజ్ నాట్ నల్ అనేది యూజ్ చేస్తాం. సో, మనకొచ్చేంటి ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ అనేది నల్ అనేది వస్తుందా లేదని చెక్ చేసుకునే దానికోసం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి మనకి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ కాబట్టి మనం వచ్చేంటి ఈజ్ నాట్ ఎంప్టీ అనేది యూజ్ చేద్దాం. అదే కొంచెం బెనిఫిట్. ఎందుకంటే మనకి ఎంప్టీ కాదని ఇది వచ్చి నల్ అనేది మనకి సింగిల్ ఆబ్జెక్ట్ ఉంటే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి ఈజ్ నాట్ ఎంప్టీ. ఓకే. ఈజ్ నాట్ ఎంప్టీ అనేది యూజ్ చేద్దాం. ఓకే. అంటే మనకి ఎంప్టీగా ఉందా లేదా అంటే మనకి ఇక్కడ ఎంప్టీ అంటే మనకి లిస్ట్ అనేది వస్తుంది. బట్ దాంట్లో వాల్యూ ఉంటుందా లేదని చెక్ చేయాలి. కాబట్టి ఈజ్ నాట్ ఎంప్టీ అనేది చెక్ చేస్తున్నాం. ఓకే. సో, నెక్స్ట్ ఓకే. సో, ఈజ్ నాట్ ఎంప్టీ అన్నప్పుడు మనం సేమ్ యాజ్ టీజ్‌గా మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దాం. ఓకే. మనకొచ్చేంటి అసెట్ దట్ మనకొచ్చేంటి మన యొక్క ఎంప్లాయీస్ ఈఎంపీ ఎంప్లాయీస్ డాట్ మనకొచ్చేంటి సైజ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎంప్లాయీస్ డాట్ సైజ్ డాట్ ఈజ్ ఈక్వల్ టు మనకొచ్చేంటి సేమ్ నేను వచ్చేంటి 1 అనేది ఇస్తున్నాను. సో, ఇక్కడ మనకొచ్చేంటి ఓన్లీ 1 ఎంప్లాయీ ఆబ్జెక్ట్ మాత్రమే మన యొక్క డేటాబేస్‌లో ఉంది కాబట్టి సో, మనకి సైజ్ అనేది 1 అనేది రావాలి. సో, కాబట్టి సైజ్ అనేది ఇస్తున్నా. సేమ్ మనకొచ్చేంటి కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేసేస్తున్నా. సో, ఇది మనకొచ్చేంటి గెట్ ఆల్‌కి మనం టెస్ట్ అనేది రాసినాం. ఓకేనా? సో, నెక్స్ట్ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేంటి దీన్ని గెట్ అనేది చేసినాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి అప్డేట్ అనేది చేయాలి. సో, కాబట్టి అప్డేట్‌కి రాద్దాం. సో, డిస్‌ప్లే నేమ్ అప్డేట్ ఎంప్లాయీ UPDAT అప్డేట్ ఎంప్లాయీ రిపాజిటరీ టెస్ట్. ఓకేనా? సో, మనకొచ్చేంటి సేమ్ ఇక్కడ మనం వచ్చి చేంజ్ అనేది చేసేద్దాం. UPDAT అప్డేట్. సో, ఇప్పుడు అప్డేట్ అనేది చేస్తాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేంటి ఎంప్లాయీ ఆబ్జెక్ట్‌ని మనం సేవ్ అనేది చేసినాం. సేవ్ చేసిన తర్వాత మనం వచ్చేంటి దీన్ని మనం వచ్చేంటి అప్డేట్ అనేది చేయాలి. ఓకేనా? సో, సేవ్ చేసిన తర్వాత మనం అప్డేట్ అనేది చేయాలి కాబట్టి సేమ్ మనకొచ్చేమంటే సో, ఇక్కడ మనకొచ్చేంటి అప్డేట్ చేసేదానికోసం మనం వచ్చేంటి ఇక్కడ నేను ఎంప్లాయీ ఓకే. మనకొచ్చేంటి లేదంటే సేవ్డ్ అనేది మార్క్ చేంజ్ చేద్దాం. సేవ్డ్ ఎంప్లాయీ. ఓకే. సేవ్డ్ ఎంప్లాయీ డాట్ మనకొచ్చేంటి సేవ్డ్ ఎంప్లాయీ ఈక్వల్ టు ఓకే. సేవ్డ్ ఎంప్లాయీ ఈక్వల్ టు నేను వచ్చేంటి దీన్ని అప్డేట్ అనేది చేస్తున్నా. ఓకే. సో, అప్డేట్ అనేది చేస్తున్నాం కాబట్టి న్యూ ఎంప్లాయీ. సో, న్యూ ఎంప్లాయీ డాట్ మనకొచ్చేంటి బిల్డర్. ఓకే. సో, డాట్ ఇక్కడ నేను వచ్చేంటి మనకి ఫస్ట్ ఐడీ అనేది యూజ్ చేద్దాం. డాట్ మనకొచ్చేంటి ఇదొకటి సేవ్ ఎంప్లాయీ కాదు. డాట్ ఐడీ. సో, మనకొచ్చేంటి ఐడీ అనేది సేమ్ కావాలి కదా! సో, కాబట్టి నేను వచ్చేంటి సేవ్డ్ ఎంప్లాయీ నుంచి ఐడీ అనేది గెట్ చేస్తున్నా. ఓకే. సేవ్డ్ ఎంప్లాయీ డాట్ గెట్ ఐడీ. ఓకే. సో, ఐడీ అనేది మనం అక్కడి నుంచే గెట్ చేస్తాం. నెక్స్ట్ డాట్ నేమ్. సో, నేమ్ ఇవన్నీ మనం వచ్చేంటి న్యూగా చేంజ్ అనేది చేద్దాం. సో, కాబట్టి మనకొచ్చేంటి దీన్ని కాపీ పేస్ట్ అనేది చేస్తున్నా. కాపీ పేస్ట్ చేసి మనం చేంజ్ అనేది చేద్దాం. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఫస్ట్ దీనికి ముందు వచ్చి బీఎస్‌కే అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనం వచ్చేంటి దీన్ని చేంజ్ చేద్దాం. సో, మనకొచ్చేంటి చేంజ్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనం మహి అనేది తీసుకుందాం. సో, మనకి ఇక్కడ మనకొచ్చేంటి ఎంఎంఎం అనేది తీసుకుంటున్నా. ఓకే. పై సో, మనకి ఏపీ షార్ట్‌కట్‌లో ఏపీ అనేది ఇస్తున్నా. సో, మనకి ఫోన్ నంబర్ డబుల్ అనేది ఇద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేంటి అప్డేట్ అనేది చేసేసినాం. ఓకేనా? సో, ఈ అప్డేట్ చేసిన దాన్ని మనం వచ్చేంటి మనకు మళ్ళీ మనం డేటాబేస్‌లోకి అంటే మనం కొత్తగా యాడ్ చేసి మళ్ళీ మనం డేటాబేస్‌లోకి సేవ్ అనేది చేయాలి. సో, కాబట్టి మనకు వచ్చేంటి ఎంప్లాయీ రిపాజిటరీ సేవ్.
ఓకే. సో, మనం వచ్చామంటే సేవ్డ్ ఎంప్లాయీస్. సో, మనం కాంటాక్ట్ రెఫరెన్స్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు మనకి అప్డేట్ అనేది అయిపోయింది. సో, అప్డేట్ అయిందని నేను వచ్చేమంటే ఇక్కడ గెట్ అనేది చేస్తున్నా. ఓకేనా? సో, అప్డేట్ అయిందని మనం వచ్చేమంటే ఫిచ్ అనేది చేయాలి. ఫిచ్ చేసి మనం వచ్చేమంటే దీన్ని చెక్ అనేది చేయాలి. సో, కాబట్టి మనకొచ్చేమంటే అప్డేట్ చేసిన దాన్ని మనం ఫిచ్ అనేది చేద్దాం. సో, ఫిచ్ చేయాలంటే మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం ఏం యూజ్ చేస్తాం? ఫైండ్ బై. ఓకేనా? సో, ఫైండ్ బై ఐడీ అనేది యూజ్ చేస్తాం. సో, కాబట్టి ఇక్కడ నేను వచ్చేమంటే మన యొక్క ఎంప్లాయీ. ఓకేనా? ఎంప్లాయీ. సో, మనకొచ్చేమంటే ఓకే. అప్డేటెడ్ ఎంప్లాయీ. సో, అప్డేటెడ్ ఎంప్లాయీ ఈక్వల్ టు నేనొచ్చేమంటే సేమ్ మనం ఇక్కడి నుంచి ఐడీ అనేది యూజ్ చేసుకొని మనం వచ్చేమంటే ఫైండ్ అనేది చేద్దాం. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఎంప్లాయీ రిపాజిటరీ. ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ మనకొచ్చేమంటే ఫైండ్ బై ఐడీ. సో, మనకొచ్చేమంటే ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ ఫైండ్ బై ఐడీ. సో, ఇక్కడ మనకి ఫైండ్ బై ఐడీని యూజ్ చేసినప్పుడు మనం వచ్చేమంటే క్లాస్ అనేది ఆప్షనల్ అనేది యూజ్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ ఆప్షనల్ అనేది యూజ్ చేస్తున్నా. ఆప్షనల్. ఆప్షనల్. ఓకే. ఓకే. సో, ఫైండ్ బై మనకొచ్చేంటే మన యొక్క ఐడీ అనేది పాస్ చేద్దాం. సో, కాబట్టి మనకొచ్చేంటే మనం సేవ్డ్ ఎంప్లాయీ ఐడీ అనేది పాస్ చేయొచ్చు. మనకొచ్చేంటే సేవ్డ్ ఎంప్లాయీ డాట్ గెట్ ఐడీ. ఓకే. సో, ఇది మనకొచ్చేమంటే అప్డేట్ చేసిన ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో, ఇప్పుడు మనం వచ్చేంటే సేమ్ అప్డేట్ చేసిన ఎంప్లాయీస్‌ని ఇక్కడ మనం పాస్ అనేది చేస్తాం. ఓకేనా? సో, పాస్ అనేది చేసిన తర్వాత నేను వచ్చేంటే ఇక్కడ మనకి ఈజ్ ఓకేనా? సో, ఈజ్ మనకొచ్చేంటే ప్రెజెంట్. ఓకే. సో, మనకొచ్చేంటే ప్రెజెంట్. సో, ఇది ఎందుకంటే ఆప్షనల్ టైప్‌లో ఉంది కాబట్టి నేను వచ్చేంటే ఈజ్ ప్రెజెంట్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకే. సో, సేమ్ లైక్ మనకొచ్చేంటే ఇప్పుడు అప్డేటెడ్ అనేది యూజ్ చేస్తున్నాం. జస్ట్ మనకొచ్చేంటే అప్డేటెడ్. సో, ఇక్కడ మనం వచ్చేంటే సేవ్డ్ ఎంప్లాయీస్. ఓకేనా? సేవ్డ్ ఎంప్లాయీస్‌ని మనం కంపేర్ అనేది చేయాలి. ఓకే. ఎందుకంటే మనకి అప్డేట్ చేసిన తర్వాత మనకొచ్చేంటే దీంతో మనం కంపేర్ చేయాలి. బట్ మనకొచ్చేంటే ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ అప్డేటెడ్ ఎంప్లాయీస్ వచ్చి మనకొచ్చేంటే ఆప్షనల్ టైప్‌లో ఉంటుంది కాబట్టి మనకొచ్చేంటే డాట్ గెట్ అనేది చేస్తాం. డాట్ మనకొచ్చేంటే గెట్. కంట్రోల్ ఎస్ సేవ్. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటే నార్మల్‌గా మనం ఇక్కడ ఫైండ్ బై ఐడీ అనేది యూజ్ చేసాం. డైరెక్ట్‌గా మనం కావాలంటే ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఇప్పుడే మనం వచ్చేంటే స్టోర్ చేసుకున్న డైరెక్ట్‌గా మనకొచ్చి వర్క్ అనేది అవుతుంది. బట్ నేను కొంచెం అడ్వాన్స్‌గా మనం వచ్చామంటే ఇక్కడ మనం స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ మనం వచ్చామంటే సేమ్ ఐడీతో మనం వచ్చామంటే ఫైండ్ చేసి మనం చెక్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇక్కడ ఈ టెస్ట్ కేస్ కూడా ఎలా రాయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయింది అనుకుంటా. సో, ఇది మనకి స్ట్రక్చర్ మనకి బేస్డ్ ఆన్ సినారియోస్‌లో మనం వచ్చామంటే ఈ విధంగా రాసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చామంటే దేనికి రాసినాం మనం సేవ్‌కి రాసినాం. ఓకేనా? సేవ్ అయింది. గెట్ ఆల్ ఎంప్లాయీస్‌కి అయింది. మళ్ళీ మనకొచ్చేంటే అప్డేట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అయింది. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే డిలీట్. ఓకేనా? సో, మనకొచ్చేంటే నౌ డిలీట్‌కి ఎలా రాయాలి? ఓకేనా? సో, అనేది చూద్దాం. సో, మనకొచ్చేంటే డిలీట్‌కొచ్చి మనం వచ్చేంటే డిలీట్ అనేది చేయాలి కాబట్టి సేమ్ నేను వచ్చేంటే డిస్‌ప్లే సేమ్ మనం ఇక్కడ యూజ్ అనేది చేద్దాం. సో, మనకొచ్చేంటే డిలీట్ ఎంప్లాయీ. డిలీట్ ఎంప్లాయీ రిపాజిటరీ టెస్ట్. ఓకేనా? సో, ఇక్కడ మనకొచ్చేంటే వాయిడ్. సో, మనకొచ్చేంటే డిలీట్ ఎంప్లాయీ టెస్ట్. సో, ఇక్కడ నేనొచ్చేంటే డిలీట్ ఎంప్లాయీ టెస్ట్ అనేది యూజ్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకొచ్చేవుంటే మనం రిపాజిటరీ కాబట్టి మనకు సేమ్ మళ్ళీ మనం వచ్చేంటే ఫస్ట్ సేవ్ అనేది చేయాలి. సో, కాబట్టి సేమ్ ఇక్కడ నేనొచ్చేంటే సేవ్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చేంటే సేవ్ అనేది చేసేసినాం. సో, సేవ్ అనేది చేసిన తర్వాత మనం వచ్చేంటే ఇక్కడ ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేంటే మన యొక్క సేవ్ అనేది చేసి నెక్స్ట్ వచ్చి మనం వచ్చేంటే డిలీట్ అనేది చేద్దాం. సో, డిలీట్ అనేది చేయాలంటే మనం డైరెక్ట్‌గా ఎంప్లాయీ రిపాజిటరీ ఓకే. సో, ఎంప్లాయీ రిపాజిటరీ డాట్ మనకొచ్చేంటే డిలీట్ బై ఐడీ ఓకేనా? సో, మనం వచ్చేంటే డిలీట్ బై ఎంప్లాయీ ఐడీ ఓకే. సో, డిలీట్ బై ఎంప్లాయీ ఐడీ సేమ్ నేను వచ్చేంటే సేవ్డ్ ఎంప్లాయీ నుంచి మనం వచ్చేంటే ఐడీ అనేది గెట్ చేసుకున్నాం. సో, కాబట్టి సేవ్డ్ ఎంప్లాయీ డాట్ గెట్ ఐడీ. సో, మనం వచ్చేంటే ఇక్కడ డిలీట్ అనేది చేసినాం. సో, ఇప్పుడు డిలీట్ చేసినప్పుడు మనకొచ్చేంటే మనం మళ్ళీ ఫైండ్ అనేది చేసినప్పుడు మనకేముండాలా? ఇక్కడ మనకొచ్చేంటే ఏమి ఉండకూడదు. ఎంప్టీగా ఉండాలా. ఓకేనా? సో, కాబట్టి మనకొచ్చేంటే ఇక్కడ నేనొచ్చేమంటే సేమ్ ఇక్కడ మనకు ఎలా అయితే మనం ఆప్షన్ అనేది యూజ్ చేసినామో ఓకే. మనం వచ్చేంటే సేమ్ అలా గెట్ ఫైండ్ అనేది చేస్తున్నాం. సో, కాబట్టి మనకొచ్చేంటే ఓకే. సో, ఇక్కడ మనం వచ్చేంటే డిలీట్ అనేది యూజ్ చేద్దాం. డీఎల్‌ఈటీ. సో, ఇలా మనం ఫైండ్ అనేది చేసినప్పుడు మనకొచ్చేంటే ఇప్పుడు మనకి డేటా అనేది రాకూడదు. ఓకేనా? సో, డేటా అనేది రాకూడదు కాబట్టి మనం వచ్చేంటే దీన్ని ఎలా టెస్ట్ చేసామంటే యాస్ సెట్ దట్ మనకొచ్చేంటే ఇక్కడ
మన యొక్క ఎంప్లాయీ. ఓకే. డిలీట్ ఎంప్లాయీ. ఓకే. డిలీట్ ఎంప్లాయీ అనేది మనకొచ్చి ఉంటే ఈజ్ ఎంప్టీగా రావాలి. ఓకేనా. సో, ఈ కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అనేది కావాలి. అప్పుడే మనకి డిలీట్ అయినట్టు. ఓకే. సో, కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చి ఉంటే 4 మనకి సేవ్‌కి, గెట్ ఆల్ ఎంప్లాయీస్‌కి, మళ్ళీ అప్డేట్‌కి, డిలీట్‌కి అనేది మనం వచ్చి టెస్ట్ కేస్ అనేది రాసేసినాం. సో, ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ అనేది చేద్దాం. సో, రన్ అనేది చేస్తున్నా. రన్ యాస్ జేఎన్యూ టెస్ట్ కేస్. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చి మనకి ఆల్ టెస్ట్ కేస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మనకొచ్చి పాస్ అనేది అయింది. ఓకేనా. సో, ఈ విధంగా మనం మన యొక్క టెస్ట్ కేస్ అనేది మనం అన్ని వాటికి రాస్తాం. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చి నార్మల్‌గా మనం అనుకోవచ్చు మీరు. నార్మల్‌గా మనకొచ్చి టెస్ట్ అనేది మనం సక్సెస్‌ఫుల్ దానికే రాస్తామా, ఫెయిల్యూర్‌కి మనం టెస్ట్ కేస్ అనేది రాయమని. సో, మనం ఫెయిల్యూర్ కేస్‌కో మనం టెస్ట్ కేస్ అనేది రాస్తాం. సో, ఫెయిల్యూర్ కేస్‌కొచ్చి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్సెప్షన్స్ మనకు త్రో చేస్తుంది కదా! సో, దానికి బట్టి ఫెయిల్యూర్ కేస్‌కి ఇక్కడ ప్రెజెంట్ మనకి ఇక్కడ వద్దు. మనం సర్వీస్ లేయర్‌కెళ్ళినప్పుడు, కంట్రోలర్ లేయర్‌కెళ్ళినప్పుడు ఫెయిల్యూర్ టెస్ట్ కేస్ సంబంధించింది కూడా నేను రాస్తాను. ఇక్కడ మనకొచ్చి జస్ట్ మనం కరెక్ట్ ఆపరేషన్ మాత్రమే ఇక్కడ మనకి డేటా చెప్పబట్టి మనం డేటాబేస్‌ని ఇచ్చేస్తున్నాం కాబట్టి నేను మోస్ట్‌లీ లో టెస్ట్ కేస్ అనేది మనం రాస్తున్నాం ఇక్కడ. ఓకేనా. సో, మోస్ట్‌లీ మనం మెయిన్ డెవలప్‌మెంట్‌లో మనకొచ్చి మెయిన్ టెస్ట్ కేస్ అని మనం సర్వీస్ లేయర్‌కి, కంట్రోలర్ లేయర్‌కే రాస్తాం. సో, ఇది డేటాబేస్‌ని ఇచ్చేస్తుంది కాబట్టి అక్కడ ఎందుకంటే మనం మాక్ అనేది చేస్తాం. ఓకేనా. సో, దీనికి మనం లో సమ్ ప్లేస్‌లో రాస్తాం. సమ్ కోడింగ్స్‌లో వచ్చి మనకొచ్చి రిపాజిటరీ లేయర్‌కి టెస్ట్ కేస్ అనేది రాయరు. ఓకే. సో, అది బేస్డ్ ఆన్ కంపెనీని బట్టి చేంజ్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నార్మల్‌గా మీకొచ్చి ఏ విధంగా టెస్ట్ కేస్ రాయాలి, రిపాజిటరీకి టెస్ట్ కేస్ ఏ విధంగా రాయాలని క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే టీడీడీ అంటే టెస్ట్ డ్రివెన్ డెవలప్‌మెంట్ అంటే ఏమి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్. జస్ట్ మనం నార్మల్‌గా ఈ టెస్టింగ్ కోసం అంటే డేటాబేస్‌ని ఇచ్చేసినప్పుడు మనం మోస్ట్‌లీ మన యొక్క హెచ్2 డేటాబేస్ అనేది యూజ్ అనేది చేస్తాం. ఓకేనా. సో, ఎందుకంటే మనకి డేటాబేస్‌ని ఇచ్చేసినప్పుడు మనకి ఆపరేషన్ మన యొక్క ఒరిజినల్ డేటాబేస్‌లో ఉండే డేటా అనేది ఎరేజ్ అనేది కాకూడదు. అందుకోసం మనం మన యొక్క హెచ్2 డేటాబేస్ అనేది ఇస్తాం. సో, ఇది మనకొచ్చి నార్మల్‌గా మనం ప్రొఫైల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం మోడిఫికేషన్ అనేది మనం ఎప్పుడు ఏది వర్క్ అవ్వాలని మనం డిసైడ్ అనేది చేస్తాం నార్మల్‌గా. సో, కాన్ఫిగరేషన్ అనేది. సో, అవన్నీ మనం ఫర్దర్ ఫ్యూచర్ క్లాస్‌లో తెలుసుకుందాం క్లీన్‌గా. సో, జస్ట్ మనం నార్మల్‌గా రిపాజిటరీ లేయర్‌కి ఏ విధంగా టెస్ట్ కేస్ రాయాలనేది ఈ వీడియోలో క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది. సో, మీకు కోడ్ కావాలనుకుంటే మీరు జస్ట్ కింద డిస్క్రిప్షన్‌లో చూడండి. నేను దీన్ని కమిట్ చేసి దీనికి సంబంధించిన కోడ్ మాత్రం నీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించిన కమిట్ మాత్రం దాన్ని రెఫర్ చేసుకొని మీరు నేర్చుకోండి క్లీన్‌గా. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.